ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన విజ్ఞాన సేవా సమితి సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక 15 రోజుల కిందట ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ సంబంధించి భూమి పూజ జరిగిందండి. అక్కడ కొంతమంది పరిచయం అయ్యి నేను ఎక్కడికి వెళ్ళినా అందరినీ పరిచయం చేసుకుంటుంటాను, నంబర్ ఇస్తుంటా, నంబర్ తీసుకుంటుంటాను. అక్కడ వాళ్ళు ఒక్కసారి వీకర్ సెక్షన్ కాలనీలో మా దేవాలయం అంబా భవాన్ని ఒకసారి విజిట్ చేయండి సార్ అంటే వెళ్ళాను. వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి అందులో చెప్తే ఈరోజు రాత్రి భజన ఉంది సార్ అని చెప్పారు. శుక్రవారం భజన జరుగుతుంది ఆ టెంపుల్లో. రాత్రి భజనకి వెళ్ళి అంత అల్పాహారం తిన్న తర్వాత వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడి, అయ్యా మీరు ఇన్ని రోజుల నుంచి దేవాలయానికి వస్తున్నారు, మీ ప్రెమిసెస్ అంతా తుప్పలు పట్టి ఆంజనేయ స్వామి విగ్రహం ఒక చోట ఉంది, ఈశ్వరుడి విగ్రహం ఒక చోట ఉంది, అంత తుప్పలు ఉన్నాయి, శ్రమదానం చేసి ఎందుకు నీట్గా చేయకూడదు, ఎంతమంది వస్తారు మీరంటే వస్తాం సార్ మేము చేస్తామని. ఆదివారం వచ్చారు, చాలామంది పాల్గొన్నారు, చక్కగా చేసి సరే ఇన్ని రోజుల్లో ఎప్పుడు మేము ఆలోచించలేదు సార్ వస్తున్నాము అని. ఇది పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్యక్రమంలో గురువుల ముందర పెద్దల ముందర వస్తారు, మంచి ఉత్సాహంతో జేజేలు కొడతారు, బయటికి వెళ్ళిపోతారు. తర్వాత ఎవరి దైనందిన జీవితంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. నా రిక్వెస్ట్ ఏంటంటే చేసే పని చాలా ఉంది. దయచేసి మన చుట్టుపక్కల ఎక్కడో అవసరంలా టౌన్ లిమిట్స్లో చాలా పనులు ఉన్నాయి. నేను చెప్తాను తర్వాత కొన్ని సంఘాలకి చెప్పి మనం ఈ ఉత్సాహాన్ని ప్రతిరోజు లేదా నెలకొక్కసారి చూపించేలాగా అలాంటి షెడ్యూల్ తయారు చేస్తాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మైండ్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా షేర్ చేసుకోండి. అలాగే గురువుగారు వచ్చారు కాబట్టి ఒక చిన్న ఇది చెప్తా. ఫల్గుణదాస్ గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఇక్కడ ఇస్కాన్కి. నేను అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళి గురువు గారితో కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వస్తుంటాను. నేను ఒకరోజు ఢిల్లీలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది, భాషా గారు నేను డోన్లో ఉన్న ప్రచారానికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తే సిఏ గారు లోపలికి రానియడం లేదు, చాలాసేపటి నుంచి ఉన్నా అన్నారు. అరే రే గురుగారు అట్లెందుకు అని ఇమీడియట్గా ఫోన్ చేస్తే మళ్ళీ డిఎస్పీ గారికి చెప్పి ఇమీడియట్గా ఇప్పించాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదో పనికి మాలిన ఒక ప్రోగ్రామ్ అయితే ఫోన్ల మీద పర్మిషన్లు వచ్చేస్తాయి. అంత మంచిగా ప్రచారం చేసుకొని ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేసేమో కూర్చోబెడుతున్నారు. ఇది ఎక్కడ లోపము? మన అజ్ఞానమా, లేక మన కంప్లీట్గా డైవర్ట్ అయిపోతున్నాం? మనం అవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టకుండా అనవసరమైన విషయాల మీద సీరియస్గా పోయి ఇలాంటి మంచి కార్యక్రమాలకి కొంచెం చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాంటివి జరగకుండా కొంచెం తెలివితేటలుగా ఎక్కడ ఇబ్బందులు కాకుండా మంచి పనులు చేయాలని, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ మన చుట్టూ ఉండే దేవాలయాలు నెలకు ఒకసారో వారానికి ఒకసారో వీలైతే దాన్ని గమనించి మనం ఏం చేయగలం, మన వంతు ప్రాక్టికల్గా ఏం అక్కడ